ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వప్న. ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ భారతీయ పరిపాలన సేవలో అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. ఆయన 1983 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. తన సుదీర్ఘ సేవాకాలంలో జిల్లా కలెక్టర్ నుంచి ముఖ్య కార్యదర్శి వరకు అనేక కీలక పదవుల్లో పనిచేశారు. రాజకీయ శాస్త్రంలో పీజీ, జాతీయ అభివృద్ధి మరియు ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నత విద్య, మేనేజ్మెంట్ డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీటీడీ ఈవోగా ప్రతిభావంతంగా పనిచేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పరిపాలన క్రమశిక్షణ, పారదర్శకత, సమర్థవంతమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, విధాన రూపకల్పనలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. పదవి విరమణ అనంతరం వివిధ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్గా మరియు ప్రజా విధానాలపై సలహాదారుగా సేవలందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు మొదలైన ఆధ్యాత్మిక విలువలపై ఎంతో ఆసక్తి. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమం వీక్షించండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, అయోధ్య రామ మందిరం కమిటీలో మెంబర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిరం అనేది ఎన్నేళ్ల శ్రమో, ఎన్నేళ్ల ఫలితమో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో కూడా దుర్వినియోగం పాలయ్యాయి అంటూ కూడా వార్తలు మనం వింటున్నాం. అలాంటప్పుడు ఇది హిందూ సమాజం మీద, భక్తుల మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, అక్కడ ఉన్నవారే ఇలాంటి పరిస్థితులకు దిగజారుతున్నప్పుడు మరి సమాజం మీద, భక్తుల మీద పడే ప్రభావానికి సమాధానం ఎలా చెప్తారు? ఎక్కడ లోపం వచ్చిందంటారు? అంటే ఒకటి మనం గమనించాలమ్మా, ఉమ్, దేవాలయంలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఈ సమాజం నుంచి వచ్చిన వారే. ఉమ్, వారెవరు కూడా రాములు వారు పైనుంచి పంపించిన వాళ్ళు కాదు. ఉమ్, వారందరూ ఈ సమాజం నుంచి వచ్చిన వారే. వారందరూ కూడా సుశిక్షితులై వచ్చి సేవకి నిమగ్నం అవుతున్నారని మనం ఆశిస్తున్నాం. దురదృష్టవశాత్తు వారిలో కొంతమంది ధనానికి ఆశపడి భక్తులు ఇచ్చిన అపురూపమైన కానుకలు వారు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, మన కళ్ళెదురకుండానే వాళ్ళు అన్యాయం చేశారు, ఉమ్, మన కళ్ళెదురకుండానే వాళ్ళు పట్టుపడ్డారు. ఉమ్, వాళ్ళు శిక్షకి వాళ్ళ సిద్ధం అవుతున్నారు. కొంతమంది వారిలో ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మనం వింటున్నాం. ప్రభుత్వం సిట్ అనేది వేసింది, చేస్తున్నారు. కాబట్టి అది అంత పవిత్రమైన ప్రదేశం కాబట్టే ఎవరైతే ఆ లక్ష్మణ రేఖ దాటి ప్రవర్తించారో వారిని వాళ్ళ రాముడు శిక్షిస్తున్నాడు. వారు దొరికిపోయారు. ఇదే అదును అని చెప్పి రాముడి మీద భక్తి లేని వారు, ఉమ్, ఆ రామాలయ నిర్మాణం గురించి ఒక రూపాయి కూడా చెల్లించని వారు, వారి జీవిత కాలంలో ఏ దేవాలయానికి కూడా పొరపాటును కూడా వెళ్ళని వారు ఇవాళ వాళ్ళందరూ డిబేట్లోకి వచ్చి మేమందరం కూడా మాట్లాడతామని అంటాం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఉమ్. అంటే రామ మందిరం ఆ అవకాశం కల్పిస్తుంది ఎవరు? లేదమ్మా, రామ మందిరం ప్రభుత్వ మందిరం కాదు. ఉమ్, రాములు వారికి ఇచ్చిన సొమ్ము ప్రభుత్వ సొమ్ము కాదు. అవును, ప్రజల ద్వారా విరాళాల ప్రజల ద్వారా వచ్చినవి. అంటే భక్తుల డబ్బు, అవును. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ రామాలయంలో ఉన్న వారందరూ ప్రవర్తించాలి. అవును. వారి ప్రవర్తనలో లోపం ఉంటే భక్తులు వారిని ఏ విధంగా గర్హించాలో వారు చూస్తారు. ఉమ్, మధ్యలో వీళ్ళకి ఎవడిచ్చాడు పాత్ర? వీడు శాసనసభ్యుడు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, లేదా ఇంకేదో పెద్ద పదవి ఉన్నవాడు కావచ్చు. వీడికేంది అందులో సంబంధం లేదు కదా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ రాముల వారి దగ్గరికి వెళ్ళలేదు, ఉమ్, రాముల వారికి సాష్టాంగం పడి దండం పెట్టుకోలేదు, నాకు రామ మందిరం కట్టాలి జీవితంలో అనే కోరిక వెలిబుచ్చలేదు. ఉమ్, పైపెచ్చు ఆ వాద్యం నడుస్తున్న రోజులు అలహాబాద్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇది కట్టడానికి వీలు లేదు అని చెప్పే వీళ్ళలో కొంతమంది ఆ రోజుల్లో కాగితాలు సబ్మిట్ చేశారు, పిటిషన్స్ ఫేస్ చేశారు. వాళ్ళ తీర్మానంలో ఆ రోజుల్లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే అసలు రాముడు అన్నవాడు లేడు, కల్పితము అన్న వాదన కూడా తీసుకొచ్చిన వాళ్ళు
రాముడికి అయోధ్యకి సంబంధం లేదని చెప్పిన వాళ్ళు ఇవాళ వచ్చి దుమ్ము పోస్తామంటే నేను స్వీకరించడానికి సిద్ధంగా లేను. తప్పు జరిగింది, కానీ ఎవరు అడగాలో వాళ్ళు అడగాలి. అడ్డమైన వాడు అడగడానికి అవకాశం ఎక్కడ ఉంది? మనం ఈ విధంగా మనకు అనేక సార్లు చూస్తుంటాం. ఎక్కడో ఒక వక్ఫ్ ప్రాపర్టీ ఎవరో ఆక్రమిస్తున్నారు, దాని మీద మనందరం వెళ్ళి ఏమైనా యాజిటేట్ చేస్తున్నామా? మనెవరూ మాట్లాడలేదే. వాళ్ళ పెద్దలు మాట్లాడుతున్నారు, ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్షిస్తున్నారు. కాబట్టి తప్పు చేసిన దాన్ని విస్మరించమని ఎవరు చెప్పట్లేదు, ఉపేక్షించమని అంతకంటే చెప్పట్లేదు. కానీ మీకెవడిచ్చాడు స్థానం? మీరెవరు మాట్లాడటానికి? ప్రతి ఛానల్ వాళ్ళు ఒక పెద్ద డిబేట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి టీఆర్పీ రేటింగ్లు ఈ సందర్భంలో పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇది నేను ఏమాత్రం కూడా ఆమోదించను. ఇది వాళ్ళ పని కాదు. చెప్పారు తప్పు జరిగింది, కావాలండి ఇంకోసారి చెప్పండి, అయోధ్య మందిరంలో తప్పు జరిగింది, తప్పు జరిగినట్టుగా దాఖలాలు వస్తున్నాయి, దానికి ఏదో కొంత నిర్ధారణ జరిగింది, దాన్ని దయచేసి త్వరితగతిన పరీక్షించి నిందితుల్ని నిరూపణ జరిగితే శిక్షించండి చెప్పండి. అంతేగాని దాని మీద డిబేట్ కూర్చుని వీడెవడు వాడెవడు ఆయన చేశాడు ఈయన ఏం చేశాడు అని అందరి పేర్లు తీసుకుని తెలిసింది తెలియంది అవాక్కులు చవాక్కులు చెప్పడం నా వరకు నేను దాన్ని తీవ్రంగా మందలిస్తున్నాను, దాన్ని నేను ఆమోదించను. మరి ఆలయాన్ని ఉద్ధరణ చేయడానికి వచ్చిన పెద్దలు ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది. ఈ కానుకలు వస్తున్నాయంటే ఎలా వస్తున్నాయి? కానుకలన్నీ ఇవాళ ఇతర దేవాలయాల్లో ఎలా లెక్క పెడుతున్నారు? ఉదాహరణకి మీకు మీ ప్రేక్షకులకి చెప్తున్నాను నేను. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకానొక సమయంలో నాకు ఎదురైన సమస్య ఏమిటంటే అనేక బస్తాలతో కానుకలు అంటే హుండీలో వేసినవన్నీ కూడా అవి లెక్క పెట్టకుండా పేరుకుపోతున్నాయి. అవి పేరుకుపోతుంది చూశాను నేను. ఆ కన్సర్న్డ్ ఆయనతో మాట్లాడితే ఏమండి ఏమిటి మీ సమస్య అంటే, సార్ ఈ లెక్క పెట్టడానికి టీటీడీ స్టాఫ్ ఎవరు రావట్లేదండి అన్నారు. ఎందుకంటే టీటీడీ స్టాఫ్కి ఆ డ్యూటీ వేసేవారు. వారందరూ వచ్చి మనకి ఆ హుండీలో వచ్చిందంతా కూడా కూర్చోబెట్టి అంత వివరంగా దాన్ని స్ప్రెడ్ చేసి జాగ్రత్తగా సీసీటీవీలు అన్నీ జాగ్రత్తగా పెట్టి ఎంత వచ్చాయి, నోట్లన్నీ ఒక పక్క, నాణాలన్నీ ఒక పక్క, కానుకలన్నీ ఇంకో పక్క, ఇలా సెపరేట్ చేసి జాగ్రత్తగా అన్ని లెక్కలు పెట్టి కట్టలు కట్టి ఎవరు డ్యూటీ ప్రకారంగా వాళ్ళు చేసి వెళ్ళిపోయేవారు. ఇవేమో ఒక పెద్ద పేరుకుపోతుంటే ఎందుకు పేరుకుపోతున్నాయండి అంటే, సార్ టీటీడీ స్టాఫ్ ఎవరు రావట్లేదండి అని. ఎందుకు రావట్లేదు టీటీడీ స్టాఫ్ అంటే, సార్ కొంతమందికి ఈ బస్తాలన్నీ తెరవడం వల్ల ఆ దుమ్ము వాళ్ళు స్వీకరించడం వల్ల పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ వస్తున్నాయండి, అందుకు రావట్లేదు. ఓ అలాగా అయితే భక్తులకు ఇచ్చేద్దాం అవకాశం, భక్తులను పిలిచి భక్తుల చేత కౌంట్ చేద్దాం అన్నాను నేను వెంటనే. అంటే మా చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ ఒకసారి కొంచెం నివ్వెరపోయి అయ్యో అదెలా చేస్తామండి అన్నారు. అంటే అదేమిటి, మన ఇంట్లో డబ్బులు మనం లెక్క పెట్టుకుంటున్నాం, ఎవడికి డబ్బు లెక్క పెట్టుకోవడం రాదు ఈ సమాజంలో. కూలీవాడికి కూడా చదువుకున్న వాడికి అందరికీ డబ్బు లెక్క పెట్టుకోవడం వచ్చు కదా, 100 రూపాయలు ఎన్ని 500 ఎన్ని తెలుసు లెక్క. వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం, లెట్ అస్ బ్రింగ్ డివోటీస్ అండి, పిల్గ్రిమ్స్ తీసుకొచ్చి ఇది ఒక సేవ కింద పట్టుకొచ్చామంటే టకటగా చేసేస్తారని మా వాళ్ళు కొంచెం భయపడ్డారు. మా సిబ్బంది వాళ్ళు కొంచెం మాకు సమయం ఉండే సార్, మేము ఆలోచన చేసి దీని మంచి చెడలు మీకు మళ్ళీ చెప్తామన్నారు అని మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత దానికి ఒక నిబంధనలు పట్టుకొచ్చారు. సార్ ఎవరెవరు బ్యాంకింగ్ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు, ఎవరెవరు ఇన్సూరెన్స్ కంపెనీలో చేసి పదవీ విరమణ పొందారు, అంటే ఎవరైతే డబ్బుని డైరెక్ట్గా డీల్ చేశారో ఇలాంటి వారి వరకు మనం ప్రవేశం పెడితే బాగుంటుందండి అని. సరే ఓకే పోన్లేండి అదే చేయండి మీరు, ఏదో ఒకటి మనం మొదలెడదామని చెప్పి మొదలెట్టాము. ఇవాళ నేను చూస్తున్నాను అనేక మంది ఈ కానుకలు స్వామివారి లెక్క పెట్టడం ద్వారా ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతున్నారు. అండ్ ఇవాళ టీటీడీకి ఏ రోజు హుండీలో ఎంత వస్తుందో ఆ రోజే డిక్లేర్ చేసే ఒక అవకాశం కూడా టీటీడీకి లభిస్తోంది. ఎందుకంటే ఇదేది ఎక్కడ మిగిలిపోవటంలా, రావడంతోనే ఒక బ్యాచ్ 20 మందో 30 మందో సేవకులు వస్తున్నారు, టకటక లెక్క పెట్టేస్తున్నారు, లెక్క పెట్టేసి వాళ్ళ లెక్కంతా కూడా అక్కడ ఆఫీసర్లకు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు దాన్ని చేయవలసిన పని జమ చేయడం,
అదంతా ట్రెజరీకి ఇచ్చేయడం అదంతా జరిగిపోతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనాలు వేసి ఆమోదయోగ్యమైన ప్రక్రియల ద్వారా కట్నాలు కానుకలు స్వామివారికి వచ్చింది భద్రపరచుకోవచ్చు. ఉమ్, మరి ఇంత అనుభవం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేశంలోనే ఉంది కదా. మరి అయోధ్యకి ఒక సూపర్వైజరీ బాడీ లాగా టీటీడీ పూర్వ అధికారులను కొంతమందిని పెట్టుకోమనండి. వాళ్ళని ఒక నెల రోజుల్లో 2 రోజులు ఏదో డ్యూటీలాగా వేస్తే 2-3 ఆఫీసర్లు కనుక అక్కడికి వెళ్ళి చూశారంటే వాటన్నిటి గురించి చకచకా చెప్పేస్తారు. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవచ్చు. ఉమ్, అవేవి చేయకుండా ఇవాళ మనం సీసీటీవీ ఫుటేజ్ కొంత పోయిందని, వచ్చిన డబ్బు కొంత తస్కరించారని, కొన్ని 100 కోట్లు పోయాయని కొంతమంది, అవే అంత కాదండి 20 కోట్లు పోయాయని కొంతమంది, ఇలాంటి నిందారోపణ చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఉండుంటే ఎంతో బాగుండేది.